హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు రాధా. అంటే మొన్న గ్రహణం అయింది కదా! గ్రహణం తర్వాత వెంటనే శుద్ధి చేసుకోవాలి. కాకపోతే నేను ఊళ్ళో లేను. క్యాంపులో వెళ్ళడం వల్ల ఖాళీ లేదు. అందుకే ఈవేళ చేశాను. సరదాగా మా ఇంట్లో దేవుడిని మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి ఇలా తీస్తున్నాను. చూడండి. ఇది గౌరీదేవి. అంటే మా అత్తగారు నాకు ఇచ్చారు. ఇంట్లో అత్తగారు వంశపారంపర్యంగా కోడలికి ఇస్తూ ఉంటారు కదా, అలా మా అత్తగారు ఈ గౌరీదేవిని నాకు ఇచ్చారు. పక్కన ఉన్నాయి కదా, అవి 3 మహాలక్ష్మి బుడ్లు అంటారు. అవి ఈ పక్కన ఉన్నది సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడు మనకి ఇస్తారు కదా కాయిన్స్, అది. పక్కన విఘ్నేశ్వరుడు. ఈ పక్కన ఉన్నది శనేశ్వరుడి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ పంతులు గారు ఇచ్చారు, అది. ఇక ఇటంటే మీకు తెలిసిందే, కామధేనువు మనం ఇంట్లో పెట్టి పూజించుకుంటాం కదా, అది. నాకు కొంచెం దేవుళ్ళ దగ్గర చేయడం అంటే ఇష్టం. కాకపోతే మీరందరూ ఇంకా నాకన్నా బాగా చేస్తారేమో. నేను నాకు చేతనైనంత వరకు నేను చేశాను. సరదాగా మీ అందరికీ చూపిద్దామని. ఇదిగోండి, కాణిపాకం నుంచి తెచ్చుకున్న విఘ్నేశ్వరుడు, పక్కన సరస్వతి, లక్ష్మి, విఘ్నేశ్వరుడు, పక్కన బాబాగారు. ఇది కూడా బాబాగారిదే. షిరిడి నుంచి తెచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తెచ్చుకున్నాను, అవి 2. ఇది మొన్న లాస్ట్ వీక్ మేము శివయ్య గుడికి వెళ్ళాము. అక్కడ శ్రీశైలం అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు. అక్కడి నుంచి తెచ్చుకున్నాం, గుర్తుగా ఉంటుందని ఆ ఫోటోవు. ఇక ఇక్కడికి వస్తే ఆంజనేయ స్వామివారు, ఇక పక్కన దక్షిణామూర్తి, శివయ్య. అలాగే బిఫోర్ లాస్ట్ మంత్ మేము అరసవిల్లు వెళ్ళాము, గుర్తుగా ఉంటుందని చిన్నది సూర్యనారాయణమూర్తి వారిది ఫోటో తెచ్చుకున్నాము. ఇది మానసాదేవి ఫోటో. ఇది మా ఇంట్లో లక్ష్మీదేవి. అంటే నాకు ఫొటోస్ పెట్టడానికి నాకు పెద్దగా సపరేట్గా స్పేస్ లేదు, అందుకే అన్నీ నా దగ్గర చిన్న చిన్నగా ఉంటాయి. అందుకే ఇదిగో దుర్గమ్మ ఫోటో, ఇదిగో విఘ్నేశ్వరుడు, లక్ష్మీ సరస్వతి, కనక మహాలక్ష్మి. మేము ఒక 6 months బ్యాక్ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాము. ఆ రోజు అక్కడి నుంచి నేను తెచ్చుకున్న ఫోటో ఇది, స్వర్ణలక్ష్మిది. ఇది మీకు తెలిసిందే కదా, వెంకటరమణమూర్తి, గోవిందుల వారు, తర్వాత సింహాద్రప్పన్న గారు, తర్వాత నాకు ఎంతో ఇష్టమైన బాబా గారు. అలాగే కింద అష్టలక్ష్మి ఫోటో. కింద మా పిన్ని ఒక 2-3 months బ్యాక్ షిరిడి వెళ్ళారు, గుర్తుగా ఉంటుంది. వచ్చేటప్పుడు బాబా గారివి చిట్టి చిట్టి పాదాలు తెచ్చారు, నాకు కూడా ఒక సెట్ ఇచ్చారు. ఇదిగోండి మీకు చూపిస్తున్నాను ఆ పాదాలు. ఆ తర్వాత ఇదిగోండి అన్నపూర్ణాదేవి. మనకి ఇంట్లో ఏమీ లోటు ఉండకూడదని మా పిన్ని చెప్పారు. అన్నపూర్ణాదేవికి అలా మనం కొంచెం బియ్యం కిందేసి అన్నపూర్ణాదేవికి పెట్టి పూజ చేసుకుంటే మనకి ఎప్పుడు కూడా ఇంట్లో మనకి ఇంట్లో అందరికీ కూడా తిండికి లోటు ఉండదంట. సమృద్ధిగా ఇంట్లో అందరికీ కూడా ఆహారం సమృద్ధిగా లభిస్తుందంట. అందుకు అలా పెట్టమన్నారు, పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇది లక్ష్మీ కొంచెం. మీకు తెలుసు కదా, మనం అలా పెట్టి ఏదో సరదాగా అలా పూజ చేసుకుంటాం. లక్ష్మీ కొంచెం లక్ష్మీదేవికి అలాగా ఉంటే బాగుంటుందని. అండ్ నెక్స్ట్ అయిపోయింది గౌరీదేవి. నచ్చిందా ఫ్రెండ్స్? బాగా చేశానా? థ్యాంక్ యూ.